సో మీ ఒరిజినల్ పేరు చెప్పాలని మీకు లేదు. నా ఒరిజినల్ పేరు, నా లీగల్ పేరు భరత్. ఒరిజినల్ భరత్ అంటారు. ఆహా! సో నా లీగల్ పేరు అంటారు. అవునండి. సో అవును. భక్తి పరంగా వచ్చిన పేరు భక్త వృందదాస్. భక్త ఇదే ఆ పేరు నేనే మర్చిపోయాను. మీరు గుర్తు చేశారు నాకు మీరు. ఎందుకంటే ఆ పేరుతో అంటే అది ఈ వేరే శరీరం, అది వేరే జీవన విధానం అది. కాబట్టి ఈ భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు ఇదే మనకు నిజమైన పేరు. ఎందుకంటే స్వామి మన జీవితం అయిపోయినప్పుడు వాసుదేవ పరావేధ వాసుదేవ పరాగతి వాసుదేవ పరో ధర్మ వాసుదేవ పరాయోగ అంటే మన యోగం చేసేదే వాసుదేవుడి కోసం. వాసుదేవ పరోధర్మ, మన ధర్మమే వాసుదేవ సేవ కోసం. వాసుదేవ పరాగతి, మన గతి వాసుదేవుడి కోసం. కాబట్టి అది అనుకున్నప్పుడు మన జీవన విధానం, మన పేరు నుంచి కూడా కృష్ణుడిని గుర్తుకు రావాలి. అందరు భక్తుల పేరు ఎలా ఉంటాయంటే కృష్ణుడు భక్తులు గుర్తు తెచ్చే విధంగా ఉంటాయి. మన నామాన్ని చూసినా ఓ కృష్ణుడు గుర్తు వస్తాడు, మన తులసి చూసినా కృష్ణుడు గుర్తు వస్తాడు, మన పేరు విన్నా కృష్ణుడు గుర్తుకు రావాలి. కాబట్టి భగవంతుని స్మరించుకోవడానికి ఇవన్నీ రకరకమైన మార్గాలు. కాబట్టి ఇదే నిజమైన జీవితం అని అనుకుంటాం మేము. కానీ ఈ బొట్టుకి ఏదైనా ప్రత్యేకత ఉందా అండి? అంత పెద్ద బొట్టు, మామూలు ఒక కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవచ్చు కదా, కానీ ఇక్కడి నుంచి ఇంత పొడుగున, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి కిందకి, కొంతమంది ఇక్కడ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా మన మనిషి శరీరం చూడండి, యమధర్మరాజు చెబుతారు, ప్రతి ఏ శరీరం అయితే విష్ణు పాదాలతో అలంకరణతో అయి ఉంటుందో ఆ పాదాన్ని, ఆ శరీరం తాకే అర్హత మీకు లేదయ్యా అంటాడు యమధర్మరాజు. యమభటులు చెబుతాడు. యమధర్మరాజు యమభటులకి ఏ శరీరం అయితే విష్ణు పాదాలతో అలంకృతం అయి ఉంటుందో, తులసి మాలతో అలంకృతం అయి ఉంటుందో, విష్ణు నామాన జపం చేస్తూ ఉంటారు, ఆ శరీరాన్ని తాకే అర్హత మీకు లేదు. 2 మైళ్ళు దూరం వరకు మీరు వెళ్ళకూడదు అంటాడు ఆయన. ఏతవానేవ లోకేష్మిన్ పుంస ధర్మ పరస్మృత భక్తి యోగే భగవతి యన్నామాగ్రహణాదిభిః. యమధర్మ చెప్పిన వాక్యాలు ఇవన్నీ కూడా భాగవత పురాణంలో. ఏతవానేవ లోకేష్మిన్, ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవుడికి పుంస పర ధర్మ స్మృత, ఒక విధమైన ధర్మం ఉంది. ఏమిటది? మీకు చెప్పినట్టే భక్తి యోగే భగవతి, ఆ కృష్ణ ఆరాధన, హరి ఆరాధన, నారాయణ ఆరాధన, విష్ణు ఆరాధన నిజమైన ధర్మం ప్రతి జీవుడు చేయాల్సింది. ఆ ధర్మం ఎలా మొదలవ్వాలి? యన్నామగ్రహణ ఆదిభిః, ఆది మొదలవ్వాలి. ఎట్లా? ఆ స్వామి నామంతో మొదలవ్వాలి. కాబట్టి ఏ జీవైతే స్వామి నామాన్ని జపం చేస్తాడు యమలోకానికి వచ్చే అర్హత వాడికి లేదు. ఆ శరీరం తాకే అర్హత యమభటులకే లేదు అంటాడు. కాబట్టి మన శరీరంలో 14 విష్ణు దేవాలయాలు ఉంటాయి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, వాసుదేవ. ఇవి 14 విష్ణు దేవాలయాలు ప్రతి శరీరంలో ఉంటాయి. కాబట్టి నామం స్వామిని స్మరిస్తూ పెట్టుకుంటాం. ఇది జస్ట్ నామాలు మాత్రమే కాదు ఇది. సో కాబట్టి ఇది ఏమిటయ్యా కేశవ అంటే స్వామి నామానికి ఏమిటయ్యా అంటే చూడండి, ఇది స్వామి పాదం. ఇది ఇట్లా యూలాగా ఉంటుంది, యూ షేప్ ఉంటుంది కదా, స్వామి పాదం ఇది. స్వామి పాదాలు ఎప్పుడు కూడా ఆ తులసి సరోజగంధం, ఆ తులసీదేవితో తులసి దళంతో స్వామి అలంకరించబడి ఉంటుంది ఎప్పుడు ఆయన పాదాలు. ఇది తులసీ దళం. కాబట్టి మన ముద్ర, ఇప్పుడు మన పాస్పోర్ట్కి వీసా ముద్ర వేస్తాం కదా, యుఎస్ స్టాంప్ ఉంటే ఏమిటి, మీరు అమెరికా అడుగు పెట్టచ్చు కదా, ఆ స్టాంప్ వచ్చి ఓ అమెరికా స్టాంప్ ఇది. కరెక్ట్. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే స్టాంప్, ఐఎస్ఐ అప్రూవ్డ్ స్టాంప్ అంటే ఏమిటి, ఓ ఐఎస్ఐ స్టాంప్ దొరికింది, ఒక సర్టిఫికేషన్ దొరికినట్టే కదా మనకి ఇది. కాబట్టి భగవంతుడి పాదం మన పైన ఉంటే అంటే ఏమిటి, భగవంతుడు మనలో ఉన్నట్టే కదా. అఫ్కోర్స్ ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు, కానీ ఆ భగవంతుడి పాదం మన పైన ఒక ముద్రలాగా మనకు, అది ఒక రక్షణ కవచం. అది అంటే అది అందంగా కూడా ఉంటాయి చాలామంది పెట్టుకున్నా కూడా. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది సమాజం, బొట్టు లేకుండా అలా అయిపోయాం మనం. కానీ స్వామి పాదం మన మీద ఉంటే ఏమిటి చెప్పండి, రక్షణ కదా. బ్రహ్మ ఏం చెప్తాడు, బ్రహ్మ కడిగిన పాద, అనమాచారులు అంటారు కదా. ఓ నారాయణ, ఆ బ్రహ్మ కడిగిన పాదం ఇది. అంతేకాదు గంగాదేవి అంత పవిత్రం ఎలా అయింది, స్వామి పాదాలు తాగే గంగ పవిత్రమైనది. లక్ష్మీదేవి అంత శక్తి ఎలా వచ్చింది, స్వామి పాద స్పర్శ, స్వామి పాద సేవ చేస్తూ ఆవిడ అంత శక్తి. అంటే స్వామి పాదాల కోసం ఎంతో దేవతల నుంచి పుణ్య నదుల నుంచి స్వామి పాదాలకు తపిస్తూ ఉన్నాయి. ఆ పాదం మన పైన ఉంటే, కాబట్టి ఇది కంట తులసీమాల, ఇది తులసీదేవి. యమధర్మ చెబుతారు, తులసీదేవిని చూసిన, తులసీదేవికి ఆవిడికి ఆరాధన చేసిన, లేదా కొద్దిగా ఆవిడికి నీరు వేసిన, ఆవిడ తాకిన ఆ జీవి పుణ్యాన్ని వెలగట్టలేము.
అలాంటి తులసీదేవి మన శరీరం పైన ఉంటే వృందావనం. కృష్ణుడు నిలయం ఏమిటి? వృందావనం. బృంద అంటే తులసి. నమో వృందాయ తులసిదేవ్యాయ ప్రియాయ కేశవశ్యచ. ఓ తులసి కేశవశ్యచ ప్రియాయ, మా కేశవుడికి హరికి చాలా దగ్గరైన భక్తురాలు నువ్వు. కాబట్టి ఆవిడ ఉన్న లోకమే వృందావనం. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? ఆమె తులసి వనంలో కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి ఆ తులసి దళం మన ఒంటి పైన ఉన్నా కానీ, కృష్ణుడి పాదం మన పైన ఉన్నా కానీ, కృష్ణ నామం మన పైన ఉన్నా కానీ, కృష్ణ నామం పెదాలపై నడిపిస్తున్నా జపం చేస్తున్నా కానీ, కృష్ణ ప్రసాదం స్వీకరిస్తున్నా కానీ ఆ శరీరం తాకే హక్కే యమధర్మరాజుకు లేదు. ఇవాళ పెద్ద కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, రాజకీయాల్లో ఉద్దండులు అయి ఉండొచ్చు, ఇలా చదువుల్లో పెద్ద పెద్ద పండితులు అయి ఉండొచ్చు. మృత్యువు తర్వాత వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారా? మృత్యువునే కంట్రోల్ చేయలేం కదా. యమలోకంలో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన శిక్షలు ఎలా ఉంటాయో, మన బాధలు ఎలా ఉంటాయో అవి బయట పడగలుగుతామా? లేదు. కాబట్టి ఇక్కడ చూసినంత పవర్ శక్తితో యమలోకలు ప్రతి ఒక్కడు బాధలు పడాల్సిన వాడు. యమధర్మరాజు చెబుతాడు, అయ్యా పుట్టిన 100 మందిలో 99 మంది నా లోకాలకి రావాల్సిన వాళ్ళే. మరి మిగతా 1%? 1%లో భగవద్గీత ప్రకారం జీవితాన్ని ఆచరించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్వామి ఇప్పుడు రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు సమాజంలో పోలీసు కూడా ఏం చేయలేరు వాళ్ళని. కరెక్ట్ సార్. ఏమైనా చేయగలుగుతారు వాళ్ళని? అరే రూల్స్ ఫాలో చేసిన కోర్టుకి వెళ్ళావు, నేను ఏం చేస్తాను? అతను తప్పే చేయలేదయ్యా. తప్పు చేసిన వాడు చదువు, వాళ్ళు ఏ కుటుంబంలో పుట్టాడు, ఎలా అవన్నీ అవసరమా? అక్కడ ఏం చూస్తారు? తప్పు జరిగిందా లేదా. మనం అనుకోవచ్చు మీరు, అయ్యో స్వామీజీ అలాగైతే చాలామంది పుణ్యాత్ములు ఉన్నారు కదా, దానాలు చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? దానం చేయొచ్చు. పుణ్యాలు వేరు, పాపాలు వేరు. పుణ్యంతో పాపాలని మనం కప్పిపుచ్చలేము, కడిగేయలేము. రెండు వేరే అకౌంట్లు ఇవి. ఎలా అంటే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లాగా ఇవి. మన ఈ అకౌంట్ని తీర్చేద్దాం అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం వంట చేస్తూ ఉంటాం, కూరగాయలు కొన్ని క్రిమి కీటకాలు ఉంటాయి, కనపడని పురుగులు ఉంటాయి. ఆహారం నీరు తాగుతూ ఉంటాం, కొన్ని క్రిమికీటకాలు మనకు కనపడవు కూడా, మైక్రోస్కోప్ నుంచి కనపడుతుంటాయి. కలుషితమైన ఇప్పుడు కలుషిత నీరు అంటే ఏమిటి? కొన్ని క్రిమి కీటకాలు కనపడవు కదా, దానితో లోపలికి వెళుతూ ఉంటాయి. మనం ప్రయాణం నడుస్తూ ఉంటాం, నడిచినప్పుడు కొన్ని జీవులు చీమలు చనిపోతూ ఉంటాయి. డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, కొన్ని చిన్న చిన్న జీవులు చనిపోతూ ఉంటాయి. యమధర్మరాజు విషయంలో ఒక మనిషిని చంపితేనే పాపం, వేరే జీవులు చంపితే పాపం కాదు, ఆ నియమం లేదు. ప్రకృతి నియమం ఏమిటయ్యా అంటే ఏ జీవిని కూడా మన ద్వారా ఏ జీవి చనిపోయినా ఆ కర్మను అనుభవించాల్సిందే. కాబట్టి మనం తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తున్నాం చెప్పండి. కరెక్ట్. ఆ కర్మ అనుభవించాలా లేదా? కాబట్టి హరే కృష్ణ మహామంత్రం ఏమిటయ్యా అంటే కృష్ణ రామనామం కలియుగానికి చేయాల్సిన ముఖ్యమైన యుగ ధర్మం అది. కాబట్టి భగవద్గీత స్వామి చెబుతారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, సర్వధర్మాన్ పరిత్యజ్య, నువ్వు ఎన్ని ధర్మాలు పక్కన పెట్టు, మామేకం శరణం వ్రజ, భగవద్గీతని ఈ స్వామి నామాలు, స్వామి పాదాలే దిక్కు అని ఏ జీవుడైతే స్వామి పాదాల వెనకాల పడుతాడు, ఆరాధన చేస్తాడు, మామేకం శరణం వ్రజ, శరణుతాడు, అహం త్వా సర్వ పాపేభ్యో, నారద ఆ పాపాలను నేను తీసుకునేస్తాను. సర్వ పాపేభ్యో, నువ్వు తెలియకుండా తెలిసి ఏమి చేసినా కూడా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః, నీ పాపాలు తీసివేసి వైకుంఠం ఇచ్చే బాధ్యత నాది అర్జున అంటాడు స్వామి వాక్య భగవద్గీతలో. అలా అని చెప్పి భక్తులు వెళ్ళి పాపాలు చేయరు. తెలియకుండా జరిగిన స్వామి దాన్ని మన్నిస్తాడు, తెలిసి పాపం చేయకూడదు. కాబట్టి అందువల్ల ఈ భగవద్గీత మార్గంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వైకుంఠ స్వామి చెప్పిన వాక్య అది, మన వాక్య కాదు అది. మోక్ష ఇష్యాం, నేను తీసుకెళ్తానయ్యా, సర్వ పాపేభ్యో, ఆ పాపాలు నేను తీసుకుంటాను అర్జున. కాబట్టి స్వామికి నైవేద్యం పెడితే ఆయన మన ఆహారం ఒకటే తీసుకోవట్లేదు, ఆ ఆహారంతో పాటు మన కర్మను తీసుకుంటున్నాడు స్వామి. స్వామి నైవేద్యం చూడండి ఎంత పవర్ఫుల్ నైవేద్యం అంటే, మన కాయగూరలు, ఏదైనా పండ్లు, ఏదైనా స్వామి నైవేద్యం పెట్టామనుకోండి, ఏ చెట్టు నుంచి కాయగూరలు వస్తాయో, ఏ చెట్టు నుంచి పండ్లు వస్తాయో ఆ చెట్లు కూడా వాటికి మానవ జన్మ వస్తుంది ఇంకొక నెక్స్ట్ జన్మలో. ఎందుకంటే ఆ ఆహారాన్ని స్వామికి నైవేద్యంలో ఉపయోగించాం కదా. ఏ చెట్టు నుంచి వచ్చేవాడికి మానవ జన్మ వస్తుంది. ఎవరైతే స్వామికి నైవేద్యం పెడుతూ ఆ ప్రసాద రూపైన ప్రసాదం అంటే ఏదో మనం అనుకున్న ఆహారం ఒకటే, ప్రసాదం అంటే కృప. సంస్కృతంలో ప్రసాదం అంటే భగవంతుడి కృప అని అర్థం అనమాట. మనం నైవేద్యం, స్వామి నైవేద్యం నివేదన, స్వామి స్వీకరించయ్యా,
ఇవన్నీ కూడా నీవే, ఇదే సృష్టి, ఇది నువ్వు స్వీకరించు అని స్వామికి అర్పించి ప్రసాద రూపేణ తీసుకుంటే ఆ పాపాలన్నీ కూడా స్వామి తీసుకుంటాడు, కర్మ తీసుకుని వేస్తాడు. ఆ చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో, మొక్కల నుంచి వచ్చాయో వాటికి ఉన్నతమైన జన్మ వస్తుంది ఇంకో జన్మలో. రైట్. కాబట్టి వాటికి వచ్చినప్పుడు చూడండి, ప్రసాదుడు స్వామి ఆహారం తీసుకోవట్లేదు, మన కర్మను తీసుకుంటున్నాడు స్వామి.